ఇంకెవ్వరూ మాట్లాడకూడదు. కొద్ది సమయము ఈ యొక్క 2024 సంవత్సరపు చివరి గడియల్లో మనం ఉన్నాము కనుక శ్రద్ధగా ఎవరు ఫోన్లు చేసిన ఎత్తకూడదు, బయటికి వెళ్ళకూడదు, పక్క వారితో మాట్లాడకూడదు. కొద్ది సమయము దేవాతి దేవునితో మనం గడుపుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది స్కూల్స్కి వెళ్ళారు? వెళ్ళారా? పనులకి వెళ్ళారా? ఇంటి వరకు పనులు చేసుకున్నారా? వెళ్ళొచ్చారు కదా, మీరు వెళ్ళారు కదా. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఈ కొద్ది సమయము నిద్రపోకుండా ఎలా ఉండాలంట? యాక్టివ్గా మేలుకుగా ఉండాలి. నేను కాలేజ్కి వెళ్ళాను, కాలేజీలో క్లాసెస్ అనేవి వెళ్ళాను, తర్వాత మళ్ళీ వచ్చి కావలసిన సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చాను. కనుక నేను పని చేశాను, మీరు పని చేశారు. నేనెంత ఉత్సాహంగా ఉంటున్నానో మీరు అంత ఉత్సాహంగా ఉండాలి. నేనెంత గట్టిగా వాక్యం చెప్తానో మీ స్పందన కూడా అలా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడమేమి, చప్పట్లు కొడతామేమి, ప్రతి విషయంలో మీరు నేను సమానమే. నేను మనుష్యున్నే, మీరు మనుష్యులే. కనుక ఈ కొద్ది సమయము ఎలా ఉండాలంటే యాక్టివ్గా ఉండాలి. శ్రద్ధగా మాట్లాడకూడదు. మీరు కూడా మాట్లాడకూడదు. చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. వెంటనే శ్రద్ధగా బైబిల్స్ ఓపెన్ చేసుకొని దేవుడిచ్చే వాక్యమును విని దానిని మన హృదయంలోనికి, మన మనస్సులోనికి దాన్ని తీసుకుంటే నూతనమైన సంవత్సరపు దినములన్నీ దేవుని కృపాక్షేమము మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. చాలా మంది నూతన సంవత్సరంలో నేను ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, రిజల్యూషన్స్ అంటారు కదా. కొంతమంది కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకుంటారు యూత్. ఆ రిజల్యూషన్స్ అవుతాయో అవో తెలియదు కానీ, మనం పెట్టుకున్న గోల్స్ అవుతాయో అవో తెలియదు కానీ, దేవుడు బయలుపరిచిన వాక్యము సంగమునకు అనగా ప్రతి విశ్వాసికి బయలుపరిచిన వాక్యము వినిన ఎడల, ఆ వాక్యమును మనతో ఉంచుకున్న ఎడల, ఆ వాక్యము మనతో ఉన్న ఎడల ఏమవుతుందంటే ఆ వాక్యము మనలో ఫలిస్తుంది. ఆ వాక్యము మనలను జీవింపజేస్తుంది. కనుక ఈ యొక్క 2024 సంవత్సరంలో నేను దీవించబడ్డాను, నా కుటుంబం దీవించబడింది, నా కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడింది అన్నవారు ఒక్కసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఉత్సాహం ఉదయం 5 వరకు ఇలాగ ఉన్నాం. తెల్లారు గట్ల 5 వరకు నేను ఇలాగే యాక్టివ్గా చెప్తాను, మీరు ఇలాగే యాక్టివ్గా ఉందాం. మళ్ళీ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. 2023 సంవత్సరపు వాచ్ నైట్ సర్వీస్ లో నేను చెప్పిన వాక్యము ఇంతైనా ఎవరైనా చెప్పగలరా? సంఘములకు బయలుపరిచిన వాగ్దానం అయితేనేమి, వాక్యం అయితేనేమి ఎవరైనా చెప్పగలరా? పోయిన వారం వాక్యమే మాకు గుర్తుండదు అంతే కదా. నిన్న చెప్పిన క్లాసెస్ తర్వాత రోజు క్లాసెస్కి గుర్తుండవు. ఎగ్జామ్స్కి రాసుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం. వాక్యాలు ఏమి గుర్తుంటాయి అనుకుంటారా? వాక్యాలు మనల్ని జీవింపజేస్తుంది. వాక్యము మనతో మాట్లాడుతుంది. మంచి వాక్యము చేత దేవుడు మనతో 2023 సంవత్సరంలో ఆఖరి గడియల్లో అంటే 2024 సంవత్సరపు ప్రారంభపు గంటల్లో 2023 సంవత్సరపు చివరి గడియల్లో దేవుడు మన సంఘమునకు మంచి వాగ్దానమును, మంచి వాక్యమును
దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరి దగ్గరైనా ఆ యొక్క రెఫరెన్సెస్ కానీ అవి ఉంటే మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞాపించి, అదే అందరూ ఒకసారి చెప్పగలగడం ఏంటంట, ఇది ఈ సంవత్సరపు వాగ్దానము, 2024 సంవత్సరపు వాగ్దానం. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 26వ వచనము లేకపోతే 29వ వచనంలో కూడా ఉంటది. ఈ వచనాలు ఇక్కడ నేను ఇప్పుడు చూసాను. ఎవరు చెబుతారా అని నేను ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్, ఒక్కరైనా చెప్పి ఉన్నారు. కనుక దేవాతి దేవుణ్ణి మనము కొద్దిసేపు దేవుడు మనకు ఏమి బయలుపరుస్తున్నాడో, దేవుడు మనకు ఈ యొక్క సంవత్సరము మనకు ఏమి ఇవ్వాలనుకున్నాడో, దేవుడు మనలను ఎలాగ చెక్కాలనుకుంటున్నాడో, శిల్పి చేత ఎలా మనకు సరి అయిన మార్గంలో నడిపించబోతున్నాడో చూద్దాం. అందరూ యాక్టివ్గా ఉత్సాహంగా తెల్లారి గట్ల 5 వరకు వెలుగుండి ఉత్సాహంగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ తగ్గిపోయింది అప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. నూతన గీతము పాడేదను నూతన గీతము నా ప్రియుడు అయిన యేసు కొరకు నేను పాడతాను అని ఈ రీతిగా మనం పాడుకున్నాం కదా. అలాగే దేవుడు మన కొరకు ఏమి చేస్తున్నాడు? ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీద వచ్చిన తర్వాత, ఈ భూమి మీద నుండి ఆయన ఆరోహణము అవ్వముందు ఏమి చేశాడో మనం చూద్దాం. అందరూ పరిశుద్ధ గ్రంథమును ఓపెన్ చేసి యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవాతి దేవునితో ఇట్లా అంటున్నారు, ఏమని? నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు నేను ప్రార్థన చేయడం లేదు, కానీ నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే 17వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కొనలెత్తి ఇట్లా నేను తండ్రితో అంటున్నారన్నమాట. ఈ మాటలు అర్థమైందా? నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కొరకు ప్రార్థన అంటే లోకము కొరకు, అంటే సంఘములో ఉన్నవారు కాకుండా బయట ఉన్నవారి కొరకు దేవాతి దేవుడు ప్రార్థన చేయడం లేదు, కానీ ఎవరి కొరకంట? మన తండ్రి అయిన యెహోవా అనుగ్రహించిన వారి కొరకు ప్రభువైన యేసు క్రీస్తు
హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గడియల్లో ఈ వాచ్ నైట్ సర్వీస్ లో ప్రత్యేక గుంపుగా కూడుకున్న మనకు దేవాది దేవుడు ఏమి సెలవిస్తున్నారంటే, మీరు ప్రత్యేకమైన గుంపు, తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన గుంపు, ప్రత్యేకపరిచిన గుంపు, లోకంతో సంబంధం లేని గుంపు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారంట, మీ కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నారంట. అందుకే ఆయన ఆకాశం వైపు ఆయన కళ్ళెత్తి దేవునితో అంటున్నాడు, నేను లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు, నేను నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని దేవాది దేవుడు అంటున్నాడు. అంటే మన కొరకు దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. 2025వ సంవత్సరంలో ప్రత్యేక జనము కింద, దేవుని యొక్క జనుల కింద దేవుడు మెప్పు మధ్యలో ఉన్న నీ కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన తలంపు నీకు సిద్ధపరుచున్నాడు, ఒక ప్రత్యేకమైన మార్గము నీ కొరకు ఆయన దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఏ రీతిగా అయితే లోకంలో ఉన్న వారి కొరకు కాదు వాగ్దానములు, లోకంలో నివసించే వారికి కొరకైతే కాదు, కానీ నీవు దేవుని యొక్క మందిరంలో ఉన్నావు గనుక, దేవుని యొక్క మందిరంలో నీవు దేవుడిని ఆరాధిస్తున్నావు గనుక నీకు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చి, దేవుడు నీకు మంచి వాక్యమును అందించి, దేవుడు ఈ 2025వ సంవత్సరంలో ఒక గొప్ప రీతిలో నిన్నును నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంట? దేవుడు మహోన్నతుడు, నీ కొరకు ఆయన ప్రత్యేకమైన బహుమానము సిద్ధపరుచున్నాడు. ఆ వాగ్దానము లోకంలో ఉన్న వారికి అయితే ఆ వాగ్దానము నెరవేరుతుందో, కొంతమందికి ఆ వాగ్దానం యొక్క విశిష్టత, దేవుని యొక్క వాక్యమును కూర్చిన విశిష్టత, ముఖ్యమైన మాటలను కూర్చిన వివరణ చాలా మందికి తెలియకపోవచ్చు, వారికి తెలియదు. కానీ నీకైతే ఈ వాక్యము ద్వారా దేవుడు సూటిగా మాట్లాడాలనుకుంటున్నాడు. లోకములో తిరిగి వారి గురించి నేను ఈ మాటలో చెప్పడం లేదు. లోకములో బండుల మీద విడిగా తిరిగే వారి గురించి దేవుడు ఈ మాటలు చెప్పడం లేదు. లోకములో ఇష్టానుసారముగా ఈ రోజు చేస్తున్న వారి గురించి దేవుడు వాగ్దానం ఇవ్వడం లేదు. లోకములో అనేక జనాంగము అనేక రీతిలుగా పాపము చేస్తున్న వారి గురించి ఈ వాక్యమును లేకపోతే వాగ్దానములు నెరవేర్చబడవు. కానీ నీ గురించి దేవుని యొక్క మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి గురించి ఆయన వాగ్దానము స్థిరపరుచున్నాడు. నీకు ప్రత్యేకమైన వాగ్దానం, నీకు ప్రత్యేకమైన వాగ్దానం, నీకు నీ జీవితంలో కలగబోయే వాగ్దానం, వచ్చే సంవత్సరము నీ గురించి, నీ కుటుంబంలో నీలో జరగబోయే కార్యమును దేవుడు ఈ రోజు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి వాగ్దానమును నీవు తీసుకునే ముందు దేవుడు అంటున్నాడు, లోకంలో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేయడం లేదు, కానీ నీ గురించే, సంఘములో ఉన్న మన గురించే ఆయన బాధపడుతున్నాడు. మన గురించే ఆయన ఈ వాక్యమును మన గురించే సిద్ధపరుచున్నాడు. ఆయన తండ్రితో ఈ రీతిగా చెప్తున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ రాయబడి ఉన్నది. మరి దేవుడు అలాగా మాట్లాడుతున్నాడు. మన గురించి, ప్రత్యేకమైన జనాంగం కూర్చి, క్రయ ధనము చేత కొనబడిన నిన్ను కూర్చి, ఒక విలువైన రక్తము చేత మంచిగా దేవుని యొక్క జనాంగంలో ఉన్న నీ గురించి, క్రైస్తవునిగా ఉన్న నీ గురించి, ఒక మంచి విశ్వాసురాలిగా ఉన్న నీ గురించి ఆయన మాట్లాడుచున్నాడు.
లోకంలో ఉన్న మనుషుల గురించి కాదు ఆయన చింతపడేది, నీ గురించి, నీ యొక్క ఫ్యూచర్ గురించి, నీ యొక్క ప్రణాళిక గురించి, నీ యొక్క మార్గం గురించి, నీ యొక్క కుటుంబం గురించి ఆయన నీకు మంచి వాగ్దానం ఇవ్వాలని, మంచి వాక్యము నీకు బయలుపరచాలని, మంచి ఆ మార్గము నీకు సరళపరచాలని 2025వ సంవత్సరంలో ఒక మహోన్నతమైన కార్యము నీలో, నాలో, సంఘములో, గ్రామంలో జరగాలని ఆయన ఈ వాగ్దానమును నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దేవుడు అంత గొప్పవాడు కదా, మరి మన దేవుడు అంత మహోన్నతుడు కదా, మరి మన దేవుడు మన మీద, నీ మీద, నా మీద అంత ప్రేమ ఉన్నది కదా. మరి మనము ఎలా ఉండాలి, మనము ఎలా నివసించాలి, మనము ఎలా దేవునితో గడపాలి, మనము ఎలా దేవునితో సహవాసం చేయాలి? పండగ అంటే కొత్త బట్టలు కాదు కానీ, పండగ అంటే భోజనాలు కాదు కానీ, పండగ అంటే సంతోషంతో ఉండడం కాదు కానీ, ఈ యొక్క నూతనమైన సంవత్సరం కొరకు సిద్ధపాటు కలిగి ఉన్న నీకు కావలసినది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మార్గము. నాకు కొత్త బట్టలు కాదు కానీ, నాకు భోజనాలు కాదు కానీ, నాకు ఏమి కావాలంటే, నీకు ఏమి కావాలంటే దేవుడు నీకు బయలుపరిచే మార్గము, దేవుడు నిన్ను నడిపించబోతున్న మార్గమును కూర్చిన వివరణ నీకు తెలియాలి. నీవు ఎలా ఉండాలి, నీవు ఎలా ఉంటే ఆ వాగ్దానం నీలో ఫలిస్తుంది, దేవుని యొక్క చిత్తము నీలో నెరవేరుతుందో దానిని గురించి మనం చూద్దాం. ఒకే ఒక గ్రంథముతో ఈరోజు మనం ధ్యానిద్దాం. పాత నిబంధన గ్రంథములో మొదటి అధ్యాయం అంటే మొదటి పుస్తకము ఏంటంట? ఆదికాండము. అందరం తెరిచి ఆదికాండము 26వ అధ్యాయం తీద్దాం. మొదటి పుస్తకము 26వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అబ్రహాము దినమున వచ్చిన మొదటి కరువు కాక ఆ దేశంలో వచ్చెను. ఇస్సాకు గెరారులో ఉన్న అబీమెలెకు యొద్దకు పోయెను. ఏంటంట? అబ్రహాము దినములలో కరువు కాక ఇంకొక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అబీమెలెకు యుద్ధకు వెళ్ళాడు. అక్కడ చూడండి, గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు యుద్ధకు వెళ్ళెను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పుచున్న దేశమును నివసించు. ఏంటంట? నీకు కరువు వచ్చింది కనుక నీవు ఐగుప్తు దేశములోనికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళాలంట? నేను చూపిస్తున్నా నీతో చెప్పు దేశమందు నీవు నివసించాలి. అంటే మొదటిది దేవుడు ఒకడు చెప్పాడు, కరువు వచ్చింది, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, ప్రభువైన యెహోవా చెప్తున్నాడు, ఏమని? నీవు ఐగుప్తులోనికి వెళ్ళకు, నేను నీకు చెప్పు దేశమందు నీవు నివసించు అని చెప్తున్నాడు. కనుక తర్వాత చూద్దాం. ఈ దేశమందు నీవు పరవాసి అయి ఉందువు. ఏంటంట? ఆ యొక్క దేశమందు నీవు ఏంటి? పరవాసి ఉంటావంట. అంటే తాత్కాలికంగా, టెంపరీగా. మొదటి ఏంటంటే, నేను నీతో చెప్పుచున్న దేశమందు నీవు నివసించాలి. ఆ దేశమందు నీవు తాత్కాలికంగానే, నువ్వు పరవాసిగానే ఉంటావు. మూడవ చూద్దాం. నేను నీకు తోడై ఉండదును. ఏంటంట? నేను నీతో తోడై ఉంటాను. తర్వాత నిన్ను ఆశీర్వదించదను. ఏంటంటే నాలుగోది, నిన్ను ఆశీర్వదించదను. ఈ జరగాలంటే,
ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై 4 చెప్పారు. ఏంటంట? మొదటిది, నేను చూపిస్తున్న దేశంలోకి వెళ్ళు. రెండవది, నువ్వు అక్కడ పరవాసివే, తాత్కాలికమైన అక్కడ టెంపరీగానే ఉంటావు. మూడవది, నేను నీకు తోడే ఉంటాను. నాలుగవది, నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటంటే దేవుడు చెప్పినది మనము వినుట, ఒబే టు ద లార్డ్ అంటారు అన్నమాట. అంటే దేవుని మాట వినాలి. రెండవది, లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ టెంపరరీ. జీవితము ఈ భూమి మీద తాత్కాలికము. ఎందుకు తాత్కాలికం అంటే ఇది ఒక ప్రయాణము. ఈ ప్రయాణము తాత్కాలికము. మూడవది, ఎప్పుడైతే నీవు దేవుని మాట వింటావో దేవుడు నీతో ఉంటాడు. ద లార్డ్ విల్ బి విత్ యు, అంటే నీతో ఉంటాడు. నాలుగవది ఏంటో, నిన్ను ఆశీర్వదిస్తాడు. హి విల్ బ్లెస్ యు అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. అంటే దేవుడు నిన్ను దీవించి నీకు కావలసిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఆ దేశంలో కరువు వచ్చినది. అబ్రహాము ఉన్న కరువు కాకుండా ఆ దేశంలో ఇంకొక కరువు వచ్చినది. ఆ కరువు వచ్చినప్పుడు ఏమైంది? ఆ కరువు వచ్చినప్పుడు ఆ యొక్క ఇస్సాకు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఇలాగూ ఇస్సాకుతో చెప్తున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను చూపిస్తున్న దేశంలోనికి నీ వెళ్ళు. అక్కడ నీవు పరవాసివే, కానీ నేను నీతో తోడై ఉంటాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులోనికి వెళ్ళకు అంటే ఐగుప్తులో ఏమున్నదంటే విగ్రహారాధన ఉన్నది. ఐగుప్తులో ఏమున్నదంటే లోకం ఉన్నది. ఐగుప్తులో ఏమున్నదంటే అన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ రోజు నీతో కూడా చెప్తున్నాడు, నీవు ఒక విశ్వాసిగా ఉన్న నీవు లోకం వైపు వెళ్ళకు, నేను చూపిస్తున్న దేశం వైపు నీవు నడువు. కనుక ఈ 2024వ సంవత్సరము కొద్ది నిమిషములు గడిచిపోయి నూతనమైన సంవత్సరంలోనికి వెళ్ళబోచున్న నీకు ఒక చక్కని తీర్మానం కలిగి ఉండాలి. ఏంటంట? దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను చూపిస్తున్న దేశంలోనికి నీవు నివసించు. హల్లెలూయా. అనగా నీవు కూడా ఒక విశ్వాసిగా దేవుని యొక్క మందలో ఉన్న నీవు లోకం వైపు చూడక, లోకంలోనికి వెళ్ళక, నీ కుటుంబంలోనికి లోకంలో పాలు పొందనీయక నీవు ప్రత్యేకమైన వాడుగా దేవుడు నిన్ను ఎలా తీసుకువెళ్తున్నాడు, దేవుడు నీకు కుటుంబాన్ని ఎలా చెక్కాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు, అలా ఉండాలంట. మన జీవితాలు ఆ రీతిగా ఉండాలి. రెండవదిగా చూస్తే నీవు ఈ దేశమందు ఏంటంట? పరవాసి అంటే నీ యొక్క ఇక్కడ నివసించే కాలము తాత్కాలమే, అంటే టెంపరరీయే, అంటే కొద్ది కాలమే. అనగా మన జీవితాలు కూడా అంతే కదా. ఈ యొక్క యాత్ర జీవితంలో ఈ యొక్క విశ్వాసంలో ఉన్న మనము మన చివరి డెస్టినేషన్ ఏంటంటే, మన చివరి చోటు ఏంటంటే పరలోక రాజ్యం. కనుక సంవత్సరములు వస్తూ ఉంటాయి, సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి. నూతనమైన సంవత్సరములు మన జీవితంలో వస్తాయి, తర్వాత గడిచిపోతాయి. ఆ ఒక్కరోజు ఏదో సంతోషం, ఆ ఒక్కరోజు ఏదో ఆనందం, ఆ ఒక్కరోజు ఏదో కేక్ కట్ చేసుకోవడము, మన పుట్టినరోజులు కట్ చేసుకుంటాం కదా, కేక్ కట్ చేసుకోవడము, ఫ్యామిలీతో మంచిగా భోజనం తినడము, దేవుని స్తుతించడము, ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చుకోవడము, లేకపోతే అయ్యగారిని పిలిచి ప్రార్థన చేసుకోవడము, అలా ఉంటాయి కదా. కానీ ఆ తర్వాత రోజు నుండి యథామామూలే. అలాగే మన జీవితాలు కూడా అనేకమైన సంవత్సరములు వస్తూ ఉంటాయి, గడిచిపోతూ ఉంటాయి. మరి నా పుట్టినరోజు 3 రోజుల క్రితం మొన్న శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది. చూసారా, నా యొక్క పుట్టినరోజు ఏ రోజు వచ్చిందో
నాకు గుర్తులేదు. అలాగే ఈ యొక్క సంవత్సరం కూడా అంతే త్వరగా అయిపోద్ది. మరి అంత త్వరగా అయిపోతుంది కదా, ఈ సంవత్సరములన్నీ త్వరగా అయిపోతున్నాయి కదా, మరి మన ప్రయాస ఎందుకు? ఈ యొక్క భూలోకంలో, ఈ యొక్క భూమి మీద మన ప్రయాస ఎందుకు? కొంతమంది అంటారు, నేను మా పిల్లల్ని మంచి స్థాయిలో చూడాలని, నేను మంచి ఆస్తి సంపాదించాలని, నేను మంచి బంగ్లా కట్టాలని, నేను నా కుటుంబము మంచిగా జీవించాలని అని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మన జీవితాలు ఇక్కడ పర్మనెంట్ కాదు, ఎప్పుడు స్థిరమైన చోటు కాదు మనది. మనది ఈ భూమి మీద తాత్కాలికమే. అందుకే ఇస్సాకుతో అంటున్నాడు, నీకు కరువు వచ్చినది, నీవు ఆ దేశంలోకి వెళ్ళావు, కానీ నీవు అక్కడ పరవాసివే. నీవు కూడా అంతే. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన దేశంలో ఇస్సాకును వెళ్ళమన్నట్లు నిన్ను కూడా ప్రత్యేకమైన మార్గంలో దేవుడు వెళ్ళమంటున్నాడు. మరి ఆ మార్గంలో ఉన్న నీకు ఈ భూమి మీద జరిగే ప్రక్రియ అంతా తాత్కాలికమే. మరి మనకు పర్మనెంట్ ఏది? మనకి స్థిర నివాసం ఏదంటే ఆయన ఇచ్చు నిత్య జీవమే. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంట, నేను నీకు తోడే ఉంటాను. అంటే ఎప్పుడైతే నీవు నా మాట వింటావో, ఏమంట దేవుడు ఇస్సాకుతో ఏం చెప్పాడు? ఓ ఇస్సాకు, నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునకు నీ వెళ్ళు. అదే దేవుడిచ్చినది, దేవుడిచ్చిన ఆజ్ఞ అదే, దేవుడు ఇస్సాకుకు చెప్పినది అదే. ఎప్పుడైతే దేవుడు చెప్పినది నీవు చేసి ఉన్నావో, దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉంటాను. తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇస్సాకుతో చెప్పినట్లు నీతో కూడా ఏం చెప్తున్నాడంటే, నీవు నేను చెప్పినట్లు వింటే, నేను నీకు ఆజ్ఞాపించినట్లు నా వాక్యమును గైకొని నీవు నడుచుకుంటే, ఈ జీవితము తాత్కాలికమైన, ఈ కుటుంబాలు, ఈ ప్రేమలు, ఈ బాధ్యతలన్నీ తాత్కాలికమైన, నేను ఇచ్చి పరలోక రాజ్యం ఉన్నది. ఉండడం మాత్రమే కాదు కానీ నీవు నివసించు దినములన్నీ నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందరికి అర్థమైందా? మొదటిది ఏంటి? దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? లోకముల గురించి కాదు కానీ ప్రత్యేకపరిచిన గుంపును, అంటే మన గురించి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. మరి ప్రార్థన చేసినప్పుడు మనల్ని ఈ రీతిగా ఉండమంటున్నాడు. ఒక రూల్, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకుతో ఎలాగైతే చెప్పి ఉన్నాడో అలాగే మనతో కూడా చెప్తున్నాడు. ఇస్సాకుతో ఏం చెప్పాడు? నేను చెప్పే దేశమునకు నీ వెళ్ళు. నేను చెప్పే దేశమునకు నీవు వెళ్తే నీవు అక్కడ నివసించే దినములు తాత్కాలికమైన, నీవు పరవాసివైన, నేను నిన్ను నీతో తోడే ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఆ రీతిగానే నిన్ను కూడా ఈ యొక్క 2025వ సంవత్సరంలో నిన్ను నేను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీతో తోడే ఉంటాను. కానీ ఇక్కడ ఏంటి లాజిక్? యు హ్యావ్ టు బి ఒబే టు ద లార్డ్. అంటే దేవునికి నీవు లోబడి ఉండాలి. దేవుడు ఏమి చెప్పాడో దానిని అనుసరించాలి. దేవుడు ఇస్సాకుతో ఏం చెప్పాడు? నీవు ఎక్కడికి వెళ్ళకూడదు, ఐగుప్తు దేశంలోకి వెళ్ళకూడదు, నేను చెప్పే దేశంలోనికి నీవు వెళ్ళాలి. మరి మనకు కూడా ఎటువైపు ఉంటుంది మన అడుగులు? ఎటువైపు ఉంటుంది మన మార్గము? ఎటువైపు ఉంటుంది మన వెళ్ళే త్రోవ? సరైన త్రోవలో ఉంటున్నామా? సరైన త్రోవలో నీవు కుటుంబము ఉంటుందా? ఎలా ఉంటున్నాం? అందరూ శ్రద్ధగా విందాం. అందరూ శ్రద్ధగా కొద్దిసేపు దేవాతి దేవుని వాక్యమును ధ్యానిద్దాం. ఏమి ఇస్సాకు ఎలాగైతే చేస్తున్నాడో దానిని గురించి చూద్దాం.
మొదటిది ఒబే టు ద లార్డ్. దేవుడు చెప్పిన మాటను వినాలి. ఈ జీవితము నీది తాత్కాలికమే. నీ జీవితం అనేది టెంపరరీయే, కొద్ది కాలమే. కానీ నీవు ఎప్పుడైతే దేవుని మాటను వింటావో దేవుడు నీతో తోడే ఉంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి దేవుడు ఇస్సాకుతో ఈ రీతిగా చెప్పాడు. ఈ రీతిగా చెప్పి దేవుడు అంటాడు ఇస్సాకుతో అక్కడ చక్కగా చెప్తాడు. చూద్దాం తర్వాత 4-5 వచనాలు కూడా చదువుదాం. నీకును నీ సంతానములకు ఈ దేశం నుంచి ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును ఈ దేశములన్నీ ఈ సంతానము వలన సమస్త భూలోకములోని ఆశీర్వదించబడును. ఎలా అనగా అబ్రహాము నా మాట నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకుతో ఏం చెప్తున్నాడు? ఎలా అనగా అబ్రహాము నా మాట విన్నాడు, అబ్రహాము నా ఆజ్ఞ విన్నాడు, అబ్రహాము నేను విధించిన కట్టడలను, నేను నియమించిన నియమాలను పాటించాడు. మరి మనము పాటిస్తున్నామా? వాక్యము బలమైన వాక్యము బలిపీఠము నుండి మన దగ్గరకు వస్తున్నది, మన హృదయాలను తాకుతుంది. మరి ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్తుందా? దేవుడు అనేకమైన మాటల చేత, అనేకమైన ఆజ్ఞల చేత, అనేకమైన కట్టడల చేత, నియమాల చేత నిన్ను సరిదిద్దాలి, నిన్ను ఒక సరైన మార్గములో నడిపించాలి అని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరంలో నిన్ను ఒక సరైన మార్గములో చెక్కాలి, ఒక సరైన మార్గములో మన యొక్క సంఘం నడిపించాలి అని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇస్సాకుతో అంటున్నాడు, ఓ ఇస్సాకు, నీవు ఐగుప్తు దేశంలోకి వెళ్ళవద్దు, నేను చూపిస్తున్న దేశంలోకి వెళ్ళు. నీవు అక్కడ పరవాసివై ఉన్నావు, కానీ ఆ దేశం నీకు ఇస్తాను, నీ సంతానం అభివృద్ధి చేస్తాను, నేను నీకు తోడైతాను, నేను నిన్ను ఆశీర్వదింపజేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే మనతో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. ఏమనంటే నేను చెప్పిన మాటలు, నేను ఇచ్చిన ఆజ్ఞలు, నేను పెట్టిన కట్టడలు, నేను నియమించిన విధులను నీవు పాటిస్తే, నేను చెప్పిన నియమాలను నీవు కైకొంటే నీవు ఆశీర్వదించబడతావు, నేను నీతో తోడై ఉంటాను అని చెప్తున్నాడు. మరి ఇస్సాకు ఏమి చేశాడు? ఆ ఇస్సాకు గెరారులో ఉన్నాడు. ఆ ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయులైన అబీమెలెకు దగ్గరకు వచ్చి ఉన్నాడు. అప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు కదా. మరి ఇస్సాకు ఏం చేయాలి? ఆహారం కొరకు, అంటే కరువు వచ్చింది కదా, కరువు వచ్చిందని ఆహారం కొరకు ఆయన పరిగెత్తుకొని ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడా? లేదా దేవుడు చెప్పిన మాటను విని దానికి అంగీకరించి ఆయన అక్కడే ఉన్నాడా? దాని గురించి చూద్దాం. అదే ఆదికాండములోనే, అదే 26వ అధ్యాయంలోనే 6వ వచనం చూస్తే ఇస్సాకు గెరారులో నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇస్సాకు దేవుని యొక్క మాటను విన్నాడు. ఇస్సాకు దేవుని యొక్క మాటకు విధేయుడై ఉన్నాడు. He surrendered to the Lord and obeyed to the Lord's word. అంటే దేవుని యొక్క మాటను విన్నాడు. ఆ మాటను ఏం చేశాడంట? తన హృదయంలో ఉంచుకుని దానిని ఆచరించాడు. అందుకే మొదటిది ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞను నీవు గైకుంటే, ఆ ఆజ్ఞ చెప్పిన నీవు నడుచుకుంటే నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఉన్నాడు. మరి చెప్పినప్పుడు ఇస్సాకు ఏం చేయాలి? పాటిస్తే, ఆ మాటకు లోబడి ఉంటే ఆశీర్వాదం. అందుకే ఇస్సాకు గెరారులో నివసించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడే పడుకుని పోతున్నారా? మరి 5 వరకు ఎలా మెలకువగా ఉంటారు? 5 వరకు ఉండాలి. 5కి వెళ్ళిన తర్వాత అప్పుడు ముగ్గులు వేసుకుని 6కి మళ్ళీ వచ్చేసి
కూరగాయలు కట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి బట్టలు వేసుకుని వచ్చేయండి. 2025 సంవత్సరంలో మనం దేవుడితో కొద్ది సమయం గడుపుతాం. పరవాసిని జగమున ప్రభువా దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? దేవుడు ఇస్సాకుతో ఒక మాట చెప్పి ఉన్నాడు. ఇస్సాకుతో చెప్పి, నీవు ఈ మాట నీవు నెరవేరిస్తే, ఈ మాట చెప్పున నీవు బ్రతికితే నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఉన్నాడు. మరి దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ఇస్సాకుతో సెలవిచ్చిన్నాడు. ఆ మాట సెలవిచ్చినప్పుడు ఇస్సాకు దానిని చేశాడా, లేదంటే కరువుకు భయపడి కరువు వచ్చిందని ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడా అంటే 6వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. ఇస్సాకు గెరారులో నివసించెను అంటే ఇస్సాకు దేవుని యొక్క మాటను విన్నాడు. అంటే దేవునికి భయపడ్డాడు, దేవుడు చెప్పిన మాటను విన్నాడు. మరి మనం కూడా దేవుని మాటను వింటున్నామా? దేవుడు చెప్పిన మాటలను, వాక్యమును స్పష్టంగా వింటున్నామా? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమును గురించి చెప్పమంటేనే చెప్పలేకపోతున్నాం. పోయిన వారము చెప్పిన వాక్యమును గురించిన వివరణ చెప్పమంటేనే చెప్పలేకపోతున్నాం. కొద్ది సమయం క్రింద చెప్పిన రిఫరెన్స్ ని చెప్పమంటే మనం చెప్పలేకపోతాం కదా. మరి ఆ ఇస్సాకు అయితే దేవుని యొక్క మాట విన్నాడు కనుక ఆశీర్వదించబడ్డాడు. మరి నీవు ఆశీర్వదించబడుతున్నావా? మరి ఇస్సాకు గెరారులో నివసిస్తున్నాడు. ఇస్సాకు గెరారులో ఉన్నాడు. దేవుని యొక్క మాట చెప్పున ఇస్సాకు సరెండర్ అయ్యాడు, దేవుని మాటకు లోబడ్డాడు కనుక అతను ఆశీర్వదించబడ్డాడు. మరి నీవు దేవుని మాట చెప్పున నడుస్తున్నావా? మరి నీకు కుటుంబము, నీకు గ్రామము, సంఘము దేవుడు చెప్పిన మాట ప్రకారము నడుస్తున్నారా? మీరు మాట్లాడకూడదు, ఇటువైపు చూడాలి. ఇటువైపు సంతోషం, హర్ష ఇటువైపు చూడాలి. కొంత సమయము మనం విందాం. మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దేవుడే, అర్థమైందా? నేను దేవుడి వల్లే పాస్ అయ్యాను కనుక దేవుడే. మన చేతుల్లో ఏముండదు. మీరు కూడా వినాలి, స్పష్టంగా విందాం. ఎక్కడున్నాడు ఇస్సాకు? చెప్పాలి. గెరారులో ఉన్నాడు. అంటే దేవుని మాట విన్నాడా, వినలేదా? విన్నాడు. మరి మనము సంఘముగా, కుటుంబముగా, విశ్వాసిగా దేవుని మాటలను గైకొంటున్నామా? మనము గైకొనాలి. దేవుని మాటను వింటే ఆశీర్వాదం. దేవుని మాటను వింటే దేవుడు మనతో తోడై ఉంటాడు. స్పష్టముగా ఇస్సాకు, నీవు ఆ దేశంలోనికి వెళ్ళు, ఆ దేశంలో నీకు సంతానములకు అభివృద్ధి కలుగుతుంది. నీవు పరవశంగా ఉండవచ్చు, కానీ నీకు సంతానము అభివృద్ధి చెందుతుంది. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనగా, మీరు ఎగ్జామ్లు పాస్ అవ్వాలంటే, మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే, మీకు మంచి ఉద్యోగాలు రావాలంటే, మంచి జీతాలు రావాలంటే, మంచిగా అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలంట? దేవుని మాటను వినాలి. ఇస్సాకుకు దేవుడు ఏమి సెలవిచ్చాడు? నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను చెప్పే దేశంలోనే ఉండు అని సెలవిచ్చాడు. మరి ఇస్సాకు ఏం చేశాడు? ఆ దేశంలోనే ఉన్నాడు. ఇస్సాకు గెరారు దేశంలోనే ఉన్నాడు. మరి మనము
దేవుడు మనకిచ్చిన వాక్యము మన చేతిలో ఉన్నది కదా. మరి దేవుడు మనకు అమూల్యమైన వాక్యము చేత అనుదినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. మరి ఆ వాక్యము మనతో ఉంటుందా? ఆ వాక్యమును మనము అనుసరిస్తున్నామా? ఆ వాక్యము ద్వారా మనము కడగబడుతున్నామా? అలా అయితేనే అది మనలో ఫలిస్తుంది. దేవుడు చెప్పిన మాట విన్నాడు ఇస్సాకు. విన్న తరువాత ఏమైందో చూద్దాం. దేవుడు గెరారు దేశంలో ఉండమన్నాడు ఇస్సాకును. ఇస్సాకు కూడా దేవుని యొక్క మాట విన్నాడు. ఆ గెరారు దేశంలోనే ఉన్నాడు. కనుక ఆ గెరారు దేశంలో ఉన్న తర్వాత ఏమైందో చూద్దాం. అదే 26వ అధ్యాయంలోనే 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకుకు దేవుడు గెరారు దేశంలో నీవు నివసించు అని చెప్పినాడు. గెరారు దేశంలో దేవుడు నివసించమన్నప్పుడు ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నాడు. కనుక ఇస్సాకు ఏమైందంట? చదవండి మళ్ళీ ఒకసారి స్లోగా, నిదానముగా అందరికీ, అంటే కొంతమంది పడుకున్న వారికి, నిద్రలో ఉన్న వాళ్ళకి కూడా స్పష్టంగా వినపడాలి. ఏంటంట? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి. ఈ వాగ్దానము మన సంఘములో నెరవేరాలి. ఈ వాగ్దానమును మన హృదయంలో దాచుకుందాం. ఈ వాగ్దానమును మనము అందరం మన బైబిల్లో ఉంచుకుందాం. ఈ వాగ్దానము రోజు మనము చదువుదాం. ఏంటంట ఆ వాగ్దానం? ఏంటంట? దేవుడు చెప్పినట్లు చేస్తే ఏంటి? అతను గొప్పవాడేనంట. అతను వేసిన విత్తనము ఆ సంవత్సరము 100 ఫలము పొందిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీరు చేయబోయే కార్యములలో, మీరు విత్తబోయే విత్తనములలో, మీరు చేసే ప్రతి విషయములో దేవుడు మీకు తోడే ఉండాలంటే, దేవుడు మీతో ఉండాలంటే ఏం చేయాలంట? దేవుడి మాటను గైకొనాలి. యు హావ్ టు ఒబే ద లార్డ్స్ వర్డ్. అంటే దేవుడి మాటను వినాలి. యు హావ్ టు బి సరెండర్ టు ద లార్డ్. అంటే దేవుడి మాటకు, చిత్తమునకు నీవు లోబడి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఈ సంవత్సరపు మన సంఘ వాగ్దానము. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొకసారి చదువుతాం. ఒకరు గట్టిగా చదవండి. ఇస్సాకు చదివేండి గట్టిగా. 100 ఫలము పొందెను. అతనిని ఆశీర్వదించెను. ఆ మనుష్యుడు గొప్పవాడైన. హల్లెలూయా, హల్లెలూయా. అతను విత్తనమంట 100 ఆ సంవత్సరము 100 ఫలము పొందిందంట. 100 ఫలము పొంది అతను ఆశీర్వదించబడి ఏమైనంట? అతను గొప్పవాడైనంట. వినండి స్పష్టముగా పిల్లలు. ఎలాగా ఇటు ఏంటంట? మీరు రాయిపోయే ఎగ్జామ్ లో మీకు మంచి మార్క్స్ రావాలన్నా, సరే మీకు కూడా మంచి మార్క్స్ రావాలన్నా, మీకు మంచి ఉద్యోగం రావాలన్నా, మీరు పాస్ అవ్వాలంటే, 10th పాస్ అవ్వాలంటే ఏం చేయాలంట? ఇంటర్ పాస్ అవ్వాలంటే, మీకు మంచి మీ పొలంలో అభివృద్ధి కావాలంటే, మీ పాడుల్లో అభివృద్ధి కావాలంటే ఏం చేయాలంట? దేవుడు చెప్పే మాటకు లోబడాలి. దేవుడు ఇస్సాకుతో ఏం చెప్పాడు? నీవు ఆ దేశమందు ఉండు అని చెప్తే ఇస్సాకు ఏం చేశాడు? ఆ దేశంలోనే ఉన్నాడు. కనుక అతను ఎలా ఆశీర్వదించబడ్డాడు? అతను పెట్టిన విత్తనమంట 100 ఫలం పొందిందంట ఆ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మన సంఘము ఆశీర్వదించబడును గాక. ఆమేన్, ఆమేన్. ఫలభరితముగా అవును గాక.
కనుక ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు ఇస్సాకు లోబడ్డాడు. కనుక ఏమైంది? అతని జీవితము ఫలభరితముగా మారింది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఐ విల్ బ్లెస్ యు అండ్ ఫుల్ఫిల్ వాట్ ఎవర్ యు హ్యావ్ ద డ్రీమ్స్ అని ఇస్సాకుతో చెప్పినట్లు ఏం చేశాడంట? ద లార్డ్ ఈస్ ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ ఐజాక్. కనుక దేవుడు ఇస్సాకుకు కావలసినదంతా దేవుడు సఫలపరిచాడు, ఫలభరితం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము మన సంఘ వాగ్దానము అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంట? ఇస్సాకు పెట్టిన విత్తనము ఆ సంవత్సరము 100 ఫలము ఫలభరితముగా మారి అతడు గొప్పవాడయ్యాడంట. చెబితే ఈ సంవత్సరము నీవు ఏం చేయబోతున్నావు? ఈ సంవత్సరము నీవు ఎలా ఉండబోతున్నావు? ఈ సంవత్సరము నీవు ఎలా జీవించబోతున్నావు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంట? నేను విత్తనం పెడతాను, నేను దేవుడి మాటకు లోబడతాను, నేను దేవుడి మాటకు విధేయుడై ఉంటాను. అప్పుడు దేవుడు నా ప్రతి కార్యమును సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన కార్యములు సఫలపరచబడాలి, మన కార్యములు నెరవేర్చబడాలి, మన సంఘము అభివృద్ధి కలగాలి, మన సంఘములో దినాభివృద్ధి కలగాలి, మన కుటుంబము ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి, లోటుపాట్లు ఉండకూడదు, మంచి ఆరోగ్యం ఉండాలి, ధనాభివృద్ధి ఉండాలి, మంచి చదువులు ఉండాలి, మంచిగా కుటుంబం ఎదగాలి. అంటే ఈ వాగ్దానం నీలో ఫలించాలంటే ముందుగా దేవుడు ఇస్సాకుకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఇస్సాకుతో ఒక మాట చెప్పాడు. ఆ మాటను వింటే నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అలాగే ఇస్సాకు చేసినాడు. ఇస్సాకు ఆ గెరారు దేశంలోనే ఉన్నాడు. కనుక అతడు గొప్పవాడయ్యాడు. అతడు పెట్టిన విత్తనము 100 ఫలితము పొందిందంట. అలాగే మీరు అందరూ దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలుగా మీరు దేవుని మాట వింటే, మీరైనా దేవుని మాట వింటే మీరు జరగబోయే ఎగ్జామ్స్ లో మీకు వచ్చే మార్క్స్ ఎలా వస్తాయంట? 100గా వస్తాయి. ఒకవేళ మాట వినకుండా లోకములో ఉంటే ఏమవుతుందంట? కోల్పోతాం కదా. దేవుడు మనతో ఉండడు కదా, దేవుడు మనతో జీవించడు కదా, మన కుటుంబంలో ఉండడు కదా. కనుక నీతో నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆజ్ఞ చెప్పున నడిస్తే, దేవుడు పెట్టిన కట్టడలు చెప్పున మనము నడిస్తే, దేవుడు చెప్పిన మాటలు చెప్పున మనము నడిస్తే మనకు 100 ఫలితం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా మనము 12వ వచనంలో చదువుకున్నాం. 12 కాదు, 5వ వచనం. అబ్రహాం అంట దేవుని మాట విన్నాడంట, ఆజ్ఞ విన్నాడంట, కట్టడలను గైకొన్నాడంట, నియమాలను పాటించాడంట. కనుక మనము కూడా ఆ రీతిగా జీవిస్తే అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని దీవించలేడా? అబ్రహాముడు ఒక మనుష్యుడే, నీవు ఒక మనుష్యుడే, మీరు కూడా మనుషులే. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, నీవును నమ్ముకున్నావు. మరి ఆయనకు నీకు వ్యత్యాసం ఏంటి? ఆయనకు నాకు తేడా ఏంటి? అబ్రహాము ఏం చేశాడు? దేవుడు మాట విన్నాడు, ఆజ్ఞను గైకొన్నాడు, కట్టడలను అనుసరించాడు, విధులను నియమాలను పాటించాడు. కనుక ఇక్కడ సంతోషాన్ని తీసుకోండి. సంతోషు అబ్రహాము, నేనేమో ఒక మనుష్యుడు, ఒక సాధారణమైన క్రైస్తవుడు. ఎక్కడ నుంచో ఏంటంట? అబ్రహాము ఇప్పుడు వచ్చాడు. అబ్రహాముకు నాకు తేడా ఏంటంటే, అబ్రహాం అంట దేవుడు చెప్పిన వాక్యము మాటలను విన్నాడంట, అబ్రహాం అంట ఆజ్ఞలను పాటించాడంట, అబ్రహాం అంట కట్టడలను నియమాలను పాటించాడంట, అందుకు ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మనుషుడే, సంతోషం మనిషే, నేను మనిషినే, నేను విశ్వాసనే, సంతోష విశ్వాసే. కానీ ఇతనికి నాకు తేడా ఏంటంటే, ఇతడు దేవుడు చెప్పిన మాటలను విన్నాడు,
నేను వినలేదు కనుక నేను పాడైపోయాను. అంతేనా? దేవుని మాటను వినాలి. దేవుడు చెప్పిన మార్గములు మనము నడవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. నేను వినలేదు కనుక నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను. నేను కట్టడలను ఆజ్ఞలను గైకొనలేదు, అందుకు నా జీవితంలో నాకు ఎదుగుదల లేదు. అలాగే సంతోషాన్ని తీసుకోండి. ఒక రైతు పొలము 1 ఎకరంలో ఏం చేశాడంటే అరటి తోట వేసాడంట. నేను 1 ఎకరంలో అరటి తోట వేసానంట. అరటి తోట వేసిన సంతోష్ ఏమో 1,00,000 రూపాయలు వచ్చినాయి అంట సంవత్సరంలో. నాకేమో నేను ఎరువేసానంట 1,00,000 రూపాయలు ఎత్తి బోరేయించి నీరు పెట్టానంట. ఇన్ని చేసిన నాకు 40,000 వచ్చిందంట. ఎందుకంటే నా యొక్క మొక్కలకు నేను దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడ వినలేదు కనుక ఏమైపోయానంటే నా మొక్కలకు తెగులు వచ్చేసిందంట. నా మొక్కలకి అన్నింటికి తెగులు వచ్చేసిందంట. మరి సంతోషేమో 20 కొత్త బోరు వేసి నీరు పెట్టకపోయినా సంతోష్కి అభివృద్ధి వచ్చింది. సంతోష్ దీవించబడ్డాడు. మరి అతనికి నాకు తేడా, నేను ఖర్చు పెట్టి మొత్తం కోల్పోయాను. సంతోష్ ఏమి పెట్టకపోయినా మంచి అభివృద్ధి వచ్చినది. మరి అలాగే మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే శ్రద్ధగా వినాలి, పడుకోకుండా శ్రద్ధగా విందాం. మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇతనికి నాకు వ్యత్యాసం ఎలా ఉన్నదో, మన కుటుంబాల్లో దీవెన లేదంటే, మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం లేదంటే, దేవుడు మనతో ఎందుకు తోడై ఉండటం లేదంటే, ఇస్సాకు చెప్పిన మాట ఇస్సాకు విన్నాడు. మనకు చెప్పిన మాటలను మనం వినడం లేదు. అవునా? నేను వినడం లేదు కనుక నాకు ఆశీర్వాదం రాలేదు, దేవుడు నాతో లేడు. అలాగే ప్రతి విశ్వాసితో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఒక చక్కని ఉపమానం రీతిగా ఇలా మనము చర్చించుకున్నాం కదా. దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే సంతోషి అభివృద్ధి వచ్చినది, నాకు అభివృద్ధి రాలేదు. ఎందుకు రాలేదంటే నేను దేవుడు చెప్పిన మాటను వినలేదు, నేను దేవుడు చెప్పిన కట్టడలను గైకొనలేదు, నేను దేవుడు చెప్పిన నియమాలను పాటించలేదు, ఆజ్ఞను అతిక్రమించాను. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము నాకు వచ్చేసింది కనుక నాలో అభివృద్ధి లేకుండా పోయింది. కనుక ఈరోజు మనం ఎలా నివసించాలంటే ఆజ్ఞ చెప్పున, కట్టడలు చెప్పున, నియమాలు చెప్పున ప్రతి విషయము అందు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, దేవుడు మనకిచ్చే వాక్యమును, దేవుడు మనకు బయలుపరిచే ప్రవచనములను దేవుడు ఒక సరైన రీతిలో నన్ను ఒక సరైన రీతిలో చెక్కాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా అలా ఉండాలి. మరి మీరు పొలంలో 1,00,000 రూపాయలు తీస్తారో, లేకపోతే ఆ పొలంలో మీరు పెట్టుబడి పెట్టి నష్టపోతారో మీ ఇష్టం. నూతన సంవత్సరపు గడియల్లోకి వచ్చేసాం. మరి మనకి అభివృద్ధి ఉండాలి, మనకి అభివృద్ధి కలగాలి అంటే ఏం చేయాలో మీరే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే పెద్దలు అంటే పెద్ద ఇంట్లో పెద్దలు పని చేస్తారు, కష్టపడతారు కనుక వాళ్ళు ఎలా ఫలభరితంగా మారుతారో చూసాం. ఇప్పుడు పిల్లలు, యవనస్తులు ఎలా ఉండాలో చూద్దాం. అక్షయ ఇద్దరు లేఖం చెప్తారు, ఇద్దరు లేఖం చెప్తాం ఫాస్ట్ గా లేగితే మీ పిల్లలకి మీరు ఎలా చూడండి, మీరు అటువైపు తిరగండి, నా వైపు తిరగొద్దు, అటువైపు తిరగండి చెప్తాను దగ్గరికి అలా ఉండండి. ఏంటంట వీళ్ళిద్దరికి వ్యత్యాసము ఏంటంటే వీళ్ళిద్దరు ఒకే స్కూలు, నేను ఒకే స్కూలు. వాళ్ళిద్దరు 5వ తరగతి, నేను 5వ తరగతి. అందరూ చాలా స్పష్టంగా వినండి. అక్షయ 5th క్లాసు,
చిన్నపిల్ల కూడా 5th క్లాసు, నేను కూడా 5th క్లాసు. నల్లి ఏది? నల్లి లేదా? నల్లి 5th కదా, 6th కనుక వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు 5th, నేను 5th. వాళ్ళకి నాకు తేడా ఏంటో చూద్దాం. స్పష్టంగా చూడండి. వీళ్ళిద్దరంట ఉదయాన్నే లేస్తారంట, లేచి దేవుడు స్తుతిస్తారంట, మరియు చెప్పిన పాటలను స్పష్టంగా చదువుతారంట, బుద్ధిగా ఉంటారంట, అల్లరి చేయకుండా ఉంటారంట, సంఘంలోనికి టైంకి వస్తారంట, చిన్నపిల్లలు సండే స్కూల్లో యాక్టివ్గా ఉంటారంట, మరియు దేవుడు చెప్పిన మాటలను వింటారంట. మరి నేను వ్యతిరేకంగా ఉంటాను కదా, మరి నేను లోకంలో ఉంటాను కదా. ప్రార్థన 10 కంటే నేను 11:20కి వస్తాను. నేను సండే స్కూల్కే రాను, నేను అస్సలు చదువుకోను. మరి వీళ్ళిద్దరూ చదువుకుంటారు. మరి వాళ్ళకి నాకు వ్యత్యాసం ఏంటంటే, ఎగ్జామ్స్ వచ్చినాయి, నెక్స్ట్ నేను 6th క్లాస్లోకి వెళ్ళాలి. బోర్డీ స్కూల్ నుంచి ఏ స్కూల్కి వెళ్ళాలంటే ZPH హై స్కూల్కి వెళ్ళాలి కందవెల్లో. ఇప్పుడు మేము ముగ్గురు ఎక్కడ చదువుతున్నామంటే లంగమాలపల్లిలోని బోర్డీ స్కూల్లో చదువుకుంటున్నాం. వీళ్ళకి మేమందరం ఒకే స్కూల్లో ఉన్నాం. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హై స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఆఖరికి ఏం ఎగ్జామ్ పెడతారు మీకు? SA 3 2 సమ్మేటివ్ అసెస్మెంట్ పెడతారు. అవునా? పెట్టారా మీకు? మొన్న మంచి మార్కులు వచ్చినాయా? మరి ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏమైందంటే, వీళ్ళకేమో ఒక ఆవిడేమో 2 ఎగ్జామ్లు రాలేదు. ఆవిడేమో ఆ రోజు చదవకుండా వెళ్ళిపోయింది. ఒక ఎగ్జామ్, హిందీ ఎగ్జామ్, హిందీ బోర్డు స్కూల్ ఉండదు అనుకుంటా, మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకోండి. మ్యాథ్స్ ఎగ్జామ్కి ఆవిడ రాలేదు, ఈవిడ రాలేదు, ఆవిడ సరిగ్గా చదువుకోలేదు. నేను టైంకి వచ్చేసి మొత్తం పొద్దున సాయంకాలం వరకు ఉండి చదివేసిన నన్ను బోర్డు స్కూల్ మాస్టర్ ఏం చేశారంటే ఉంచేశారు, వీళ్ళిద్దరినే పంపించేశారు. ఎందుకు పంపించారు? వీళ్ళు సరైన క్రమం చెప్పున పెరిగారు, వీళ్ళు మంచి భయభక్తులు కలిగి ఉన్నారు, వీరు దేవుని యందు విధేయులు ఎలా ఉన్నారో అలాగే తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, పెద్దలకు గౌరవం ఇస్తున్నారని వీళ్ళు సరిగ్గా ఎగ్జామ్లు రాయిపోయినా పంపించేశారు. మరి నేను ఎగ్జామ్లు రాసిన, నాకు మంచి మార్కులు వచ్చినా నన్ను పంపించలేదు. ఎందుకంట అబ్రహాము ఏమి విన్నాడంట? 5వ వచనం చదవండి. అబ్రహాము ఎవరి మాట విన్నాడంట? అబ్రహాము దేవుని మాట. మీరు ఎవరి మాట వినాలి? ఆశ ఎల్లుండా హాస్టల్కి వెళ్ళిపోతావు, విను మాట. ఏంటంట? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. తర్వాత ఎవరి ఆజ్ఞను గైకొనాలి? దేవుని ఆజ్ఞను గైకొనాలి. ఎవరి కట్టడలను అనుసరించాలి? దేవుని కట్టడలను అనుసరించాలి. ఎవరి నియమాలను పాటించాలి? దేవుని నియమాలు. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, నిజమే, ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ తలను కిందకొద్దు, నా వైపు చూడండి డైరెక్ట్గా అందరూ. చిన్నపిల్లలు మీరు కూడా చూడండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, కట్టడాలను ఇచ్చాడు, నియమాలను ఇచ్చాడు. ఈ 4 ఏంటో చూద్దాం. మొదటిది మాటలు, ఆజ్ఞలు. దేవుడు వాక్యము ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. మాటలను కూడా దేవుడు మాటలను వాక్యము రూపంలో మరిచాడు. ఆ వాక్యముని, ఆ ఆజ్ఞలని దేవుని యొక్క సంఘములో మనం వింటాం. కనుక ఆ మాటలను మనం వినాలి, ఆ ఆజ్ఞలను పాటించాలి. 3వది ఏంటంట? కట్టడలు. 4వది ఏదంట? విధులు. ఈ కట్టడలు, విధులు, నియమాలు ఏంటంటే సంఘము క్రమము చెప్పున మనము రావాలి. ఏంటంట? సంఘ క్రమము చెప్పున మనము రావాలి. చిన్నపిల్లలు ఉన్న మనము దేవుని మందిరంలో పనిముట్లుగా, సాధనాలుగా ఉండాలి. ఎలా సాధనాలుగా ఉండాలి చెప్పండి? ఎలా సాధనాలుగా ఉండాలంటే పాటల యందును, చర్చ్ క్లీనింగ్ యందును, డ్రమ్స్ వాయించడం యందును, వాక్యము చదువుట యందును, భయభక్తులు కలిగి ఉండట యందును, ప్రతి విషయమందును
ఎలా ఉండాలంట? అవే కట్టడలు, నియమాలు. ఆ కట్టడలను, నియమాలను పాటించాలి. మరి పాటిస్తున్నారా? మీరు ఎన్నింటికి వచ్చారు? 10:54, 10:34, 44 నిమిషాలకు వచ్చారు. ప్రార్థన ఎన్నింటికి స్టార్ట్ అయింది? 9:10 నిమిషాలకు ప్రార్థన అయింది. అంటే మీరు ఎన్నింటికి ఉండాలి? 8:50 ఉండి మీరు అన్ని సరి చూసుకోవాలి. మీరు 9 అంటే 9కి వచ్చేసి ఏం చేయాలి? పాటలు పాడాలి. మీరే ప్రార్థన 5 నిమిషాలు ఉందా అంటే కుదరదు. పాటలు పాడాలి. కనుక చిన్నపిల్లలకు కూడా 4 ఏంటి? మొదటిది మాట. చెప్పండి. మొదటిది వాళ్ళు చెప్తారు. మొదటిది మాట, రెండవది ఆజ్ఞ. ఈ మాట ఆజ్ఞ అంటే ఏంటంటే, ఈ మాట ఆజ్ఞ దేవుడు మన కొరకు ఈ బైబిల్లో రాశాడు. దీనిని మనం దినదినము చదవాలి. చదువుతునే కాదు కానీ పాస్టర్ గారు మనకి ఎప్పుడైతే వాక్యము చెప్పాడో, అమ్మగారు ఎప్పుడైతే మనకు వాక్యమును బోధించి ఉన్నారో, దానిని మన జీవితాలు ఉంచుకుంటే ఫలభరితమవుతుంది. ఇప్పుడు దేవుడు సంఘము మనకు బయలుపరిచిన వాక్యం ఏంటంటే, విత్తనం వేస్తే అది 100 ఫలితం పొందుతుంది. అంటే మీరు కూడా చక్కగా ఉంటే మీకు ఏమవుతుందంటే, మీ పరీక్షల్లో కూడా 100 ఫలితమును పొందుతాం. ఇంకా మూడవది, 4వది ఏంటంటే కట్టడలు, నియమాలు. సంఘం యొక్క కట్టడలు, సంఘం యొక్క నియమాలను పాటించాలి. అప్పుడు చిన్ననాటి నుండి లక్ష్మీప్రియ సైజు నుండి మనం ఎదిగితే, ఆ ఏజ్ నుండి మనం పైకి వస్తే ఏమవుతుందంటే మనకి అభివృద్ధి కలుగుతుంది. మంచి మంచి స్థానంలోనికి వెళ్తాం. మంచిగా చదువుకుంటాం. కనుక అలాగా మీరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీరికి నాకు తేడా ఏంటో చూసాం. వీరేమో జెడ్పీహెచ్ హై స్కూల్కి వెళ్ళిపోయారు. నేనేమో బోర్డి స్కూల్లోనే ఉండిపోయాను. ఎందుకంటే సంఘం క్రమం చెప్పున నేను రాలేదు. సంఘం నియమాలు నేను పాటించలేదు. దేవుడి మాటను నేను వినలేదు. దేవుడిచ్చి ఆజ్ఞను నేను పాటించలేదు. కనుక వీళ్ళేమో బోర్డి స్కూల్కి వెళ్ళిపోయారు, నా హై స్కూల్కి వెళ్ళిపోయారు, జెడ్పీహెచ్ కండవెల్లికి. నేనేమో లక్కవారిపేటలోనే బోర్డి స్కూల్లోనే ఉండిపోయాను. నాకు 1 సంవత్సరము వేస్ట్ అయిపోయింది. అలాగే సంతోష్కి నాకు తేడా. సంతోష్ దేవుడు మాట విన్నాడు. దేవుడిచ్చి ఆజ్ఞను పాటించాడు. కట్టడలను, నియమాలను అనుసరించాడు. కనుక అతను మంచి ఫలితమును 1,00,000 రూపాయలు సాధించాడు. మరి నేను 1,00,000 రూపాయలు ఎత్తి బోర్డు వేయించుకున్నా, నేను అనేక పెట్టుబడులు పెట్టినా, నేను ఎలా మంచిగా చేసినా కూడా ఏమైందంటే నాకు లాసే వచ్చింది. అతను గెలకున్నప్పుడు 150, నా గెలకున్నప్పుడు 50 అయిపోయింది. లాభము లేకుండా అయిపోయింది నా జీవితము. కనుక వినుచున్న ప్రియ దేవుని జనాంగమా, మనం ఎలా ఉండాలి? మన జీవితాలు ఎలా ఉండాలి? ఈ యొక్క రోజు మనము ఎంత సంతోషంగా ఉన్నాము, ప్రతి రోజు కూడా అలా సంతోషంగా ఉండాలి. అలా దినదినాభివృద్ధి మనం చెందాలంటే, కుటుంబము ఆశీర్వదించబడాలంటే, ఇస్సాకు ఎలాగైతే దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను గ్రహికున్నాడు, దేవుడు చెప్పిన ప్రదేశంలో ఉన్నాడు, నీవు కూడా దేవుని మాటను వినాలి. దేవుడి ఆజ్ఞను పాటించాలి. దేవుడు చెప్పిన కట్టడలు, నియమాలు చెప్పిన నీవు నడవాలి. మరి ఎంతవరకు వాటిని పాటిస్తున్నాం? తల్లులైన మీరు మీ పిల్లలకు చిన్ననాటి నుండి నేర్పే మాటలు ఏంటి? నేర్పే ఆజ్ఞలు ఏంటి? నేర్పే కట్టడలు ఏంటి? విధులు ఏంటి? వాళ్ళని సండే స్కూల్కి పంపిస్తున్నారా? వారిని దినదినము ఒక చక్కని మొక్కల వేలే వారిని పెంచుతున్నారా? వారికి చక్కగా ఆరోగ్యకరంగా వారిని పెంచుతున్నారా? ఆత్మీయానుసారంగా వారిని పెంచుతున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పెద్దల గురించి చెప్పాను, పిల్లల గురించి చెప్పాను, తల్లుల గురించి ఏంటంటే అదే మాటలు, అదే కట్టడలు, అదే ఆజ్ఞలు, అదే నియమాలను మీ పిల్లలకు, మీ భర్తలకు నేర్పుతున్నారా అనేది ముఖ్యమైన అంశము. ఎప్పుడైతే అలా అయ్యిందో ఏమైందంట, ఇస్సాకు 100 ఫలము పొందాడు. ఆ యొక్క సంవత్సరము పెట్టిన విత్తనము 100 ఫలము పొంది అతడు గొప్పవాడైనట్ట. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము కూడా దీవించబడాలి. మన పిల్లలు దీవించబడాలి. సంఘము దీవించబడాలి. దినాభివృద్ధి చెందాలి. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని. ఏంటంట? సమస్తము దేవుని శ్రద్ధగా అందరూ ఒకసారి నా వైపు చూచి అందరూ ఏంటంట యాక్టివ్ ఉండి ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే పడుకున్న పోతే 5 వరకు ఎలా ఉంటారు మీరు? చెప్పండి. ఏంటంట? దేవుని ప్రేమ చెప్పున చదవడం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమస్తము వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూర్చబడాలి. మరి దేవుడిని ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి? దేవుడు చెప్పిన ప్రతి దానిని పాటిస్తే సమస్తము జరుగుతుంది. ఎందుకు? మీకు మేలు కలుగుటకై. హల్లెలూయా. మనకు మేలు కలుగుటకై సమస్తము జరుగుతుందంట. అంటే మనం దేవుని ప్రేమించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలను, మాటలను, కట్టడలను, నియమాలను మనం వినాలి. ఎప్పుడైతే ఆ నియమాలను, కట్టడాలను మనం వింటామో, ఆ నియమాలను, కట్టడాలను మన హృదయంలోనికి భద్రపరుచుకుంటామో, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇస్సాకు ఎలాగైతే పాటించున్నాడో మనము కూడా పాటిస్తే ఏమవుతుందంటే సమస్తము సమకూర్చబడుతుంది. ఎందుకంటే మేలు జరుగుటకై. అందుకే మన హృదయంలో మన కుటుంబంలో మనలో మేలు జరగాలంటే, సమస్తము సమకూర్చబడాలంటే ఆజ్ఞను పాటించాలి. ఒబే టు ద లార్డ్. దేవుడు చెప్పిన మాటకు మనం ఏం చేయాలంటే కట్టుబడి ఉండాలి. సరెండర్ టు ద లార్డ్. దేవునికి సమర్పించుకోవాలి. కనుక ఎప్పుడైతే లోబడి సమర్పించుకుంటామో అత్యధికమైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలో జరుగుతాయి, సంఘంలో జరుగుతాయి, నీలో జరుగుతాయి. కనుక వాక్యమును ఒట్టిగా వదిలేక దానిని మన హృదయములో భద్రపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. మన బైబిల్ కింద పెట్టి అందరం లేచి నిలబడదాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సంవత్సరంలోనికి నూతనమైన వాగ్దానము చేత మనము ప్రవేశించున్నాం. కనుక ఈ నూతనమైన సంతోషములు, ఈ నూతనమైన వాగ్దానము తీసుకున్నాం. మనము అంటే సంఘమునకు దేవుడు బయలుపరిచిన వాగ్దానము తీసుకున్న మనలో అది ఎలాగైతే వెలిగించబడుతుందో దానికి సూచనగా మనము అందరము ఇప్పుడు ఒక మంచి నూతన పాట పాడుకుంటూ నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడినాడు కనుక నూతన వత్సరంలోనికి మనమందరం ప్రవేశింపబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.
నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కలుగునుగాక. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునుగాక. ఇస్సాకు ఆశీర్వాదం మనందరికీ కలుగునుగాక. ఇస్సాకు ఎంత గొప్పవాడయ్యాడో మనము కూడా అంత గొప్పవారముగా అవుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక అడుగు ముందుకేద్దాం. మరి క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. పాట తీసుకోండి, క్యాండిల్ పంచి పెట్టడమ్మా. అందరూ అందరికి